హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు ఫిల్మీ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ రాజకీయ విశ్లేషకులు దుర్గా వడ్లమాని గారు నాతో పాటు ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వారణాసి గురించి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియా షేక్ అవుతూ ఉంటుంది. అలాంటిది మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న వారణాసి రెమ్యునరేషన్ అంటే డైరెక్టర్ రాజమౌళి గారి రెమ్యునరేషన్ కింద ఓవర్సీస్ అంతటా కూడా రైట్స్ ప్రచారం జరుగుతూ ఉంది. దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు ఆ రోజు గ్లిమ్స్ ఏదో రిలీజ్ చేసిన రోజు పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆయన హనుమంతుడి గురించి మాట్లాడేతూ ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు హిందువుల మనోభావాలు దెబ్బతీసాయి. ఆ తర్వాత మళ్ళీ వారణాసి గురించి మనకు అప్డేట్స్ ఇప్పుడే వచ్చాయి. అయితే ఇప్పుడు ఓవర్సీస్ రైట్స్ ఏవైతే ఆయన తీసుకుంటున్నారో 160 కోట్లు వస్తుంది దాని మీద. సో అది రెమ్యూనరేషన్ కింద రాజమౌళి తీసుకోబోతున్నారు. అదేవిధంగా మహేష్ బాబు కూడా వాటా ఉంటుంది, అతనికి 200 కోట్ల దాకా వస్తుంది అంటున్నారు. అయితే ఇక్కడ మన ఈ కోట్లు విని మనం ఆనందపడక్కర్లే. ఇవాళ డైరెక్టర్కి 160 కోట్లు వస్తుందా, లేకపోతే హీరోకి 200 కోట్లు వస్తుందా కాదు. దానివల్ల సామాన్య మానవుల నడ్డి ఎంత విరుగుతుంది. ఇవాళ సినిమా చూడాల్సిన వ్యక్తి ఎంత పెట్టాలి? 1000 రూపాయలతో ఆగుతుందా, 3000కి వెళ్తుందా? అది ముందు మీరు గమనించాలి. కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సిన విషయం ఏంటంటేనండి, ఇప్పుడు రాజమౌళి అనే వ్యక్తి ఒక డైరెక్టర్గా తెలుగు సినిమాని ఎంత అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారో, ఇంకొక విషయం ఆయన ఆలోచించాల్సింది ఏంటంటే, మీరు ఎంతైనా చేసుకోండి, మీరు ఎందుకు బడ్జెట్ పెంచుకుంటున్నారు? నెంబర్ 1. నెంబర్ 2, మీ బడ్జెట్ పెరగటం వల్ల లాభపడుతున్నది ఓన్లీ ఒక డైరెక్టర్ అండ్ డైరెక్టర్ కుటుంబం. ఎందుకంటే మొత్తం వాళ్ళ కుటుంబం ఇన్వాల్వ్ అవుతుంది ప్రొడక్షన్లో. అండ్ దెన్ ఇప్పుడు మీకు మ్యూజిక్ డైరెక్టర్ కూడా వాళ్ళ బ్రదరే ఉంటారు. తర్వాత హీరో బాగుపడతాడు. ఇంకా ఎవడు బాగుపడుతున్నాడు? ఇప్పుడు ఇవాళ యువత సినిమా చూడకుండా ఉండలేరు. మహేష్ బాబు ఫ్యాన్స్ చూస్తారు, మహేష్ బాబు ఫ్యాన్స్తో పాటు ప్రతి ఒక్కళ్ళు చూస్తారు. ఇప్పుడు ఎవరి ఫ్యాన్స్ అయినా మిగతా సినిమాలు చూస్తారు కదా, మంచి చెడు తెలుసుకోవటానికి. సో ఎవరి మీద భారం పడుతుంది? అల్టిమేట్గా మధ్యతరగతి కుటుంబాల మీద, దిగువ మధ్యతరగతి కుటుంబాల మీద. మీరు అన్నీ కూడా ఐనాక్స్లు, ఐమాక్స్లు వీటిల్లో పెడుతున్నారు. అక్కడ పాప్కార్నే మీకు 600 నుంచి 400 వరకు ఉంటుంది. ఇంతవరకు దాని మీద ఎవరూ మాట్లాడలేదు. కాబట్టి ముందు మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, మీకు ఎంత రెమ్యూనరేషన్ వస్తుంది, లేదు మీరు బడ్జెట్ ఎంత పెట్టారు, ఇది ఎవరికి అవసరంలా. మీరు ఎంత బడ్జెట్ తక్కువలో సినిమా తీస్తున్నారు, ఎంత గొప్పగా సినిమా తీస్తున్నారు, సామాన్య మానవులకు అందేలాగా. ఇప్పుడు టికెట్ రేట్స్ మీరు రేపొద్దున మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెంచుతుంది, లేదంటే తెలంగాణ ప్రభుత్వం పెంచకపోవచ్చు. వాళ్ళ కరెక్ట్ డెసిషన్ తెలంగాణ ప్రభుత్వం అయితే తీసుకుంది ఇప్పటికే. సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా దీని మీద ఆలోచించాలండి. ఇష్టానికి షోస్ వేసుకుంటాము, ఇష్టానికి రేట్లు పెంచుకుంటామని కాకుండా మీరు సామాన్య మానవులు చూసే విధంగా సినిమాలు తీయమని మనం రాజమౌళి గారికి చెప్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ మేడం.